ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. దేశంలోని అనేక ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ పరిణామంలో ఇండిగో విమాన సర్వీసులు రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణ విచారణ అయితే చేపట్టాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయడానికి వీలుగా అత్యవసర విచారణపై చర్చించేందుకు సిజేఐ తన వివాసానికి అయితే పిటిషన్ తరపు న్యాయవాదిని పిలిపించి మాట్లాడనున్నట్లు సమాచారం. ఇక ఇండిగో విమాన ప్రయాణికుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క రోజులోనే 1000కి పైగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు అయితే గురవుతున్నారు. ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలోని అనేక ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల నిరసనలు అయితే హోరెత్తుతున్నాయి. ఈ పరిణామంలో ఇండిగో విమాన సర్వీసులు రద్దుపై అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సమస్య తీవ్రతనైతే దృష్టిలో ఉంచుకొని తక్షణ విచారణ చేపట్టాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయడానికి వీలుగా అత్యవసర విచారణపై చర్చించేందుకు సిజేఐ తన నివాసానికి పిటిషనర్ తరపు న్యాయవాదిని అయితే పిలిపించి మాట్లాడనున్నట్లు సమాచారం. ఇండిగో విమాన ప్రయాణికుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క రోజులోనే 1000కి పైగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు అయితే గురవుతున్నారు. ఈ పరిస్థితిపై ఇండిగో సీఈఓ పీటర్ ఆల్బర్ట్స్ స్పందించారు. ఇక సిబ్బంది కొరత కారణంగా విమానాలను రద్దు చేయాల్సి వస్తుందని, సిస్టమ్ రీబూట్ ప్రక్రియ వల్ల కూడా సర్వీసులు నిలిచిపోయాయని తెలిపారు. సమస్యను ఈ నెల 15లోగా పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. Given the size, scale and complexity of our operation, it will take some time to return to a full normal situation, which we do anticipate between the 10th and the 15th of December. I do understand that these disruptions have caused much discomfort to our customers and has shaken their belief in Indigo's reliability so carefully built over these past 19 years. My colleagues, all the great Indigo teams and frontline staff have been working relentlessly to address the situation. Rest assured, we are doing everything in our control to not only restore your trust and belief, but strengthen it further over time. Thank you for your patience, understanding, and kindness during this difficult time. We shall keep you updated on an ongoing basis. Given the size, scale, రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అయితే అందిస్తారు. చెప్పండి చిదంబర్, అసలు ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు అయితే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. దీని గురించి అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ గా చూస్తే గత కొంతకాలంగా 3-4 డేస్ నుంచి మనం చూస్తే ఇండిగోకి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ అయితే రద్దవ్వడము లేదా రీషెడ్యూల్ అవ్వడము, కొన్నేమో పోస్ట్పోన్ అవ్వడం అనేది జరుగుతూనే ఉన్నాయి. ఈ కారణంగా కీలకమైన అంశాలు కొన్ని తెరపైకి వచ్చి అందులో కీలకమైన అంశం మాత్రం ఖచ్చితంగా ఇది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సంబంధించిన ఒక పిటిషన్ అన్నది సుప్రీంకోర్టులో ఇప్పటికే వచ్చింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణించే దీంట్లో రోజుకి 500 నుంచి దాదాపుగా 1000 సర్వీసెస్ ని ఇండిగో వైపు క్యాన్సిల్ చేస్తుంది. వాటిని క్యాన్సిల్ చేసే క్రమంలో కూడా వాళ్ళు చెబుతున్న కారణాలు లేదా అక్కడ ఉన్న విషయాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. దీని ద్వారా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడడంతో పాటు దేశ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అన్నది ఆ పిటిషన్ లో చెప్పిన నేపథ్యంలో ఈ సమస్య చాలా జటిలమైంది. అంతేకాకుండా దీని మీద ఇమ్మీడియట్ గా చేస్తూ, ఎందుకంటే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీని మీద విచారణ చాలా సీరియస్ గా జరగాలి, క్విక్ గా జరగాలి అన్న ఆలోచనలో పిటిషన్ చేసిన నేపథ్యంలో కూడా సిజేఐ దానిపైన రెస్పాండ్ అయ్యారు. అంతేకాకుండా ఎవరైతే పిటిషన్ తరఫు న్యాయవాది ఉన్నారో ఆయన వెంటనే సిజేఐ తన ఇంటికి రమ్మని చెప్పి కూడా ఆహ్వానించిన పరిస్థితుల్లో వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత అసలు ఏంటి దీనికి ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలన్న విషయం ఒకటైతే కీలకంగా ఇప్పుడు ఇండిగో ఏం చెప్తోంది, డీజీసీఏ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎల్టీకి సంబంధించిన అంశము, ఈ అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ కార్యక్రమంలో ఏదైతే దేశానికి సంబంధించిన విమానయాన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అది ఎలాంటి చర్యలు తీసుకుని దీని కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందన్నదైతే ఇప్పటికే సీజే భావించినట్టుగా మనకు అర్థం చేసుకోవాల్సింది. అందులో భాగంగానే వెంటనే దాని మీద విచారణ చేపట్టాలి. ఎవరైతే దీని వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ఉన్నారో వాళ్లకు న్యాయం చేయడంతో పాటు వాళ్ళకి ఎట్లా రిలీఫ్ ఇవ్వాలన్న విషయం పైన కూడా ఆలోచించే దాని మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవైపు అంటే ప్రతి దాంట్లోంచి ఒక వ్యాపార కోణాన్ని చూస్తున్న అందరూ అనే విధంగానే ఇండిగో విమాన సర్వీసులకు సంబంధించి ఓవైపు సమస్యలు తలెత్తుతుంటే అదే సందర్భంలోనే దీన్ని ఉపయోగించుకోవడానికి అటు ప్రైవేట్ ట్రావెల్స్ కానివ్వండి, అలాగే దానికి తగ్గట్టుగానే ప్రైవేట్
బస్సులు అలాగే తర్వాత మిగిలిన విమానయాన సంస్థలు కూడా దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మామూలుగా కూడా మనందరికీ తెలిసిన విషయమే, ముందుగా బుక్ చేసుకుంటే తక్కువగా వచ్చినా సరే సేమ్ డే లేదా ఒక 2-3 అవర్స్ డిఫరెన్స్ లో కానీ ఒకవేళ ఎవరైనా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే అది 10 రెట్లు పెరుగుతుందని అందరికీ తెలుసు. కానీ అది కాస్త ఇప్పుడు 25 నుంచి 30 రెట్లు పెంచి టికెట్లకు సంబంధించిన ధరలు నిర్ణయించి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం వేరే విమానయాన సంస్థలు జరుగుతుంటే, అదే సందర్భంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ లాంటి ప్రాంతానికి గతంలో ఉన్న బస్సు రేట్లు, ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ సంబంధించిన రేట్లు కూడా ఆల్మోస్ట్ 20-25 టైమ్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. 6 నుంచి 7 వేల రూపాయల మీద కాస్త ఇప్పుడు 40 నుంచి 50 వేలు కలెక్ట్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అవుతుంది. అంటే ఓవైపు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, దానికి సంబంధించి సొల్యూషన్ ఇవ్వాల్సిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం అన్నది చూస్తుంటే ఇలా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది అన్నది అర్థమవుతున్న పరిస్థితుల్లో సీజే దీని మీద ఇమీడియట్లీ విచారణ చేపట్టాలి, దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వాలి. తద్వారా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఇండిగో చెప్పుకోవాల్సిన వాళ్ళకి ఏదైతుందో వాళ్ళకు ఊరట కల్పించేలాగా ఒక తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్టుగా అయితే భావించినట్టుగా అనిపిస్తుంది. దానికి అనుగుణంగానే మొత్తం యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ సీతప్ప ఫర్ ద అప్డేట్.